నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్ అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన నచికేతుడు 3 వరాలు పుచ్చుకున్నాడు మృత్యువు నుండి. అందులో 2 వరాలు ఇంతవరకు ఆయన అడిగి తీసుకున్నాడు. మూడో వరాన్ని కోరుకొమ్మని మన గురువుగారు శిష్యుడితో అంటూ ఉన్న చోట మనము ఆపాము. కాబట్టి నచికేత, మూడో వరాన్ని కోరుకో అని అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మూడో వరము దాని గురించిన విచారణ మొదలవబోతూ ఉన్నాయి గాబట్టి, అందుకోసం ఇక్కడ కొంచెము మన గురువుగారు శంకర్ల వారు కొంత భాష్యాన్ని ఇచ్చారు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఇంతవరకు ఏం జరిగింది, ఇంక తర్వాత ఏం జరగబోతూ ఉన్నది ఈ ప్రకరణంలో అని చెప్తూ ఉన్నారు. ఏతావత్ హి అతిక్రాంతేన విధి ప్రతిషేధార్థేన మంత్ర బ్రాహ్మణేన అవగంతవ్యం యత్ వరద్వయ సూచితం వస్తు న ఆత్మతత్వ విషయ యాథాత్మ్య విజ్ఞానం. ఏతావత్ హి, ఇంతవరకే. ఇంతవరకే అంటే కొంతవరకే ఇక్కడ జ్ఞానము గురించి మనకు బోధ చేయబడ్డది. అతిక్రాంతేన, ఇంతవరకు జరిగిపోయిన గ్రంథంలో మనకేమి చెప్పారు గురువు గారు అంటే, విధులు ప్రతిషేధాలు అని ఉంటాయి. దీన్ని చోదనా లక్షణం అని పిలుస్తారు. చోదనా లక్షణమని ప్రచోదనం చేయడం కోసము, నిద్రపోతూ ఉన్న అజ్ఞానులను మేల్కొల్పడం కోసము, ఆత్మ వైపుకు వాళ్లను ప్రేరేపించడం కోసము ఏదైతే చెప్పబడి ఉంటుందో మన శాస్త్రాల్లో, ఆ భాగాన్ని చోదనా భాగము లేదా చోదనా లక్షణంతో ఉన్న భాగము అని పిలుస్తారు. ఆ చోదనము, ప్రచోదనము, ఆ ప్రేరణ, ప్రేరేపణ, మేల్కొల్పడము ఎట్లా చేస్తాయి మన శాస్త్రాలు అంటే, ఇది నీ విధి, నువ్వు ఈ విధంగా చెయ్యే. ఇది ప్రతిషేధము, ప్రతిషిద్ధమైన దాన్ని నువ్వు చెయ్యకో. ఇది విధి, ఇది నీ ధర్మము, ఇది నీ కర్తవ్యము, ఇది చేయవలసి ఉన్నది. ఇది ప్రతిషిద్ధము, నువ్వు చెయ్యరాదు, ఇది అధర్మము అని ధర్మాధర్మాలుగా, విధి ప్రతిషేధాలుగా చెప్తూ, వీడు అసలే అజ్ఞానంలో ఉన్నాడు, కర్మల్లో ఉంటాడు, కోరికలతో ఉంటాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అంటే వాడు ఎందుకు మానుకుంటాడు? వాడి బుద్ధికి తోచినట్టు చేస్తాడు కాబట్టి, మన శాస్త్రము వాడిని ఇన్స్పైర్ చేయడం కోసము, అందుకే దీని పేరు చోదన లక్షణంతో ఉన్న భాగం. వాడిని అటువైపుకి తిప్పడం కోసము, ఇది నీ విధిరా, నువ్వు ఇట్లా చేసావనుకో నీకు ఎంతో గొప్ప మేలు జరుగుతుంది, గొప్ప పుణ్యం వస్తుంది, గొప్ప లోకాలు వస్తాయి, గొప్ప మోక్షం వస్తుందని అట్లా వాడికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్తూ, ఇది ప్రతిషేధము, నువ్వు చేసావంటే మాత్రం నీకు పాపం వస్తుంది, నరకానికి పోతావు, ఎంతో దుఃఖాలు అనుభవిస్తావు అని వాణ్ణి బెదిరిస్తుంది. ఈ విధంగా విధులు ప్రతిషేధాలతో చెప్పబడే ఏ ప్రచోదనముతో కూడిన బోధ ఉన్నదో అంతవరకు మాత్రమే ఏతావధి ఈ మంత్ర భాగం వరకు చెప్పబడ్డది. ఈ మంత్ర బ్రాహ్మణంలో ఇంతవరకే అవగంతవ్యం, తెలియబడేది ఇంతే. ఏదైతే వరద్వయ సూచితం, 2 వరాలతో సూచింపబడి ఉన్నదో అది మనకు చేసే మేలు కొంతే. ఎందుకు అంటే ఆ వస్తువును అది చూపించదు. ఆత్మతత్వ విషయ యాథాత్మ్య జ్ఞానము, ఆత్మతత్వం అంటే ఏమి అన్న విషయం గురించి యథార్థ జ్ఞానాన్ని, సమ్య జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఇంతవరకు ప్రదానం చేయలేదు. ఇంతవరకు ఆ 2 వరాలలో చెప్పబడ్డ విషయమంతా కూడా జ్ఞానమే. కానీ ఆ జ్ఞానము అపరజ్ఞానము. అది కొంత తక్కువ రకము, అవరము. ఈ వరాలతో, ఈ 2 వరాలు తక్కువ రకం వరాలు. 3 వరాలే, ఒక్కటి కూడా తక్కువ అని చెప్పడానికి లేదు. అసలు యాక్చువల్‌గా 3 వరాలే, 3 శ్రేష్టమే. కానీ ఉన్న దాంట్లో మూడోది కూడా సాధిస్తేనే మొత్తాన్ని సాధించినట్టు.
మూడోది సాధించలేకపోతే మిగిలిన 2 కూడా వరాలు కాకుండా అవరాలైపోయే ప్రమాదం ఉంటుంది. మనం ఇక్కడ సాధించాలని బయలుదేరింది ఏదో ఒక అవరమైన, అపరమైన, అల్పమైన వస్తువు గాదు. మనం ఇక్కడ సాధించాలని బయలుదేరింది పరము. అపరం గాదు, పరము. అవరం గాదు, వరము. వరాలవి. ఉన్న ఒక్క వరాన్ని 3 భాగాలుగా చూపిస్తూ ఉన్నారు. అయితే 2 వరాలతోటి ఆగిపోతే అది తక్కువైపోతుంది. మూడో వరం కూడా కావాలి. ఎందుకంటే మూడో వరంతో మనకింక పూర్తిగా జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ విద్య దాంతో పూర్తవుతుంది. అందుకనే ఇవన్నీ వరాలు. వరము అన్న పదానికి అర్థమేమి? ఏదైతే మనం వరిస్తామో అది వరము. ఏదైతే వరిష్టమై ఉంటుందో, శ్రేష్టమై ఉంటుందో, మనకు శ్రేయస్సు కలిగిస్తుందో అది వరము. వరిష్టము అన్నా, శ్రేష్టము అన్నా ఒకటే అర్థము. వరము అంటే మనకు శ్రేయస్సు కలిగించేది అని అర్థం. ఆ శ్రేయస్ ఆత్మ మాత్రమే. మరైతే ఇంతవరకు ఏతావత్ హి ఏవ అంటే, ఇంత మాత్రమే అంటే ఎంత మాత్రం ఇంతకి? మనం ఇంతవరకు సాధించింది, ఇన్ని వారాలుగా మనము చదువుకుంటూ, అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నది ఎంత మాత్రం సాధించాము అని ఒకసారి చూసుకుందాం. ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. ఒక తాడు చూసి ఒకడు పాము, పాము, పాము అని భయపడుతూ ఉన్నాడనుకోండి. వాడిప్పుడు మరి ఆ పామును పోగొట్టుకోవడానికి, పాము వల్ల కలిగే భయం పోగొట్టుకోవడానికి ఏమి చెయ్యవచ్చో అంటే వాడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. పాముని మనం ఏం జెయ్యొచ్చు అంటే, దుడ్డు కర్ర బెట్టి బాదామనుకోండి చచ్చి ఊరుకుంటుంది. కదా! పెద్ద విషయమేంటి? ఒక దుడ్డు కర్ర బెట్టి కొట్టామనుకోండి మరణిస్తుంది. నో బిగ్ డీల్ కదా! అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇక్కడ తాడే పాములాగా కనిపిస్తుంది. పాము వేరేగా ఉన్నదా? నువ్వు కర్రబెట్టి కొట్టి చంపేయడం కోసం. నువ్వు నిజంగా కర్రబెట్టి కొట్టడం మొదలుపెట్టావనుకో, దేన్ని కొడుతున్నావు టెక్నికలీ? చెప్పు? పామును కొట్టట్లేదు అక్కడ. పాము కాదు ఉన్నది. ఉన్నది తాడు. దాన్ని కొడుతున్నావు. అక్కర్లేకుండా తాడునే పామనుకుని దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు గదా! దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? పిన్నష్టి పిష్టమని జెప్పాడు మన బ్రహ్మము రహుగణుడికి భాగవతంలో. పనికిమాలిన వ్యర్థమైన పని జేస్తున్నావు అని. ఇటువంటి పనికిమాలిన వ్యర్థమైన కర్మలన్నీ చెయ్యడమే ఉన్నాయో, అంటే పాము వల్ల కలిగే భయమేదున్నదో ఆ విధంగా ఈ సంసారమన్న భయాన్ని నువ్వు దూరం జేసుకోవడం కోసం సంసారాన్ని ఏం చేస్తావు? లేని దాన్ని కొడితే గూడా పోతుందా? లేని దాన్ని లేదు అని తెలుసుకోవాలి కదా! ఇటువంటి లేనిపోని దుఃఖాల్ని తొలగించుకోవడం కోసం నువ్వు ఏంటో ప్రయత్నాలన్నీ చేశావనుకో. ఆకలేస్తుంది కాబట్టి అన్నం తింటాను, తలనొప్పొస్తుంది కాబట్టి టాబ్లెట్ యేసుకుంటాను, కాలు విరిగింది కాబట్టి కట్టు వేయించుకుంటాను, ఎవరో తిట్టారు గాబట్టి నేను గూడా ఎదురు తిరిగి తిడతాను. ఇంకేదో ఒకటి ప్రతీకార చర్యలు. ఎన్నో రకాల ప్రతీకార చర్యలు. ఏదో శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని, ఈ దరిద్రం అసలు లేదురా నీకు. దరిద్రం అన్న పదానికి అర్థము అధోముఖంగా ద్రవించడం. అంటే కిందికి జారిపోవడం అని అర్థం. దాని పేరు దరిద్రం. అంటే కిందికి జారడము, పతనం అవ్వడం అని అర్థం. అసలు నీకు లేదురా, నువ్వు అచ్యుతుడివే, చ్యుతమయ్యానని అనుకోవడమే నీ దరిద్రము అని చెప్తే దాన్ని పట్టించుకోకుండా నాకెంతో దరిద్రాలన్నీ ఉన్నాయనుకోని దాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాలన్నీ ఆలోచిస్తావు. నిజంగా కర్రలన్నీ బెట్టి కొడితే లేని పాము చస్తుందా? వ్యర్థమైన కర్మ గాకపోతే. ఇట్లాంటి వ్యర్థ ప్రయత్నాలన్నీ ఏవున్నాయో అవన్నీ కర్మలు. సరే దానివల్ల లేని సంసారము ప్రపంచం నశించదు. లేని పాము చావదు. మనకా భయం తొలగదు. అదెప్పుడు నువ్వు పాము ఉన్నది అని దాన్ని కొడుతూనే ఉంటావు గాబట్టి, లేని దాన్ని కొడితే గూడా పోదు గాబట్టి, నువ్వు ఉన్నది అని అనుకుంటూ ఉన్నావు గాబట్టి, అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నిన్నెప్పుడు భయపెడుతూనే ఉంటుంది. ఇంక దానికి అంతు లేకుండా ఉంటుంది. నీకు ఆ బంధంలో నుంచి, ఆ కర్మలో నుంచి ఆ పామును కొడుతూనే ఉంటావు. ఇంక ఎల్లకాలం నువ్వు అందులో నుంచి బయటపడేది లేదు. సరే రెండో ఆప్షన్.
పాము కనిపిస్తుంది గాబట్టి, దాని వల్ల కలిగే భయాన్ని అసల ఆ పామును మొత్తాన్ని లేకుండా చేసుకోవడానికి ఇంకొక మంచి సులువైన ఉపాయం. దుడ్డు కర్ర బెట్టి కొట్టాలంటే గూడా ఎంతమందికి ధైర్యం ఉంటుంది? ఏదో ఒకటి తట్టుకుందాము, నా ప్రారబ్ధము, నా కర్మ అనుకుంటూ దాన్నట్లనే భరిస్తూ నెట్టుకుంటూ వస్తాను. పాము కరిస్తే కరిపించుకుంటాను. అది నన్ను చుట్టుకుంటే తట్టుకుంటాను అనుకుంటూ ఉండే వాళ్ళని పక్కన బెట్టి, రెండో రకం వాళ్ళేం జేస్తారంటే, ఇంక దుడ్డు కర్రలవన్నీ పెట్టి కొట్టడానికి నాకు ధైర్యం లేదు కాబట్టి, మంత్రం ఏమైనా ఉన్నదా అండి? ఏమైనా మంత్రాలేమైనా చదవచ్చా? పాములు వాళ్ళు మంత్రాలు చదివి పాములను ఏదో లొంగదీసుకుంటారట గదా! వాటిని కట్టేస్తారట గదా! మంత్రాలతో. తర్వాత బుట్టలో పెట్టేస్తారట గదా! అట్లాంటివేమైనా ఉన్నాయా? అటువంటి మంత్రాల వాళ్ళెవరైనా ఉన్నారా? నాకేమైనా మంత్రం చెప్తారా? పోనీ వాళ్ళైనా వచ్చి మంత్రాలు వేస్తారా? లేదా నాకేమైనా మంత్రం చెప్తారా? నేనేమైనా చదివితే అంబుంబు ఫట్టని ఆ పాము తొలగిపోతుందా? దానివల్ల భయం తొలగిపోతుందా? అని ఆలోచనలు చెయ్యొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే, నువ్వు ఈ రకంగా మంత్రాలవన్నీ వేస్తే, ఆ పాము నిజంగా చుట్టలు చుట్టుకుని బుట్టలోకి వెళ్లి ఉంటూ ఉన్నది అనుకో. అయినా గూడా అది ఉంటూ ఉన్నది గదా! నీకు అందులో నుంచి భయంలో నుంచి బయటపడే మార్గం లేదు గదా! నువ్వు ఆ పాము ఉన్నది అనుకుంటున్నంత వరకు ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది గదా! అది తాడని నువ్వు ఇంకా తెలుసుకోలేదు. దానివల్ల కూడా ప్రయోజనం చాలా తక్కువ. లేదా ఇట్లా గాదులెండి నువ్వు అట్లానే అన్ని తక్కువ చేసి మాట్లాడతావు గురుగారు. మంత్రాల వల్ల చింతకాయలన్నీ రాలుతాయేంటి? మంత్రాల వల్ల పాములన్నీ బుట్టలోకి చేరతాయేంటి? కుదరదు. ఆ విధంగా ఈ ప్రపంచమన్న పాము నిన్ను మింగడము మానదు అని నువ్వు చెప్తున్నావు గాబట్టి, దీనికన్నా బెస్ట్ ఆలోచన ఇంకొకటున్నది గురువుగారు నా దగ్గర. దీనికన్నా మంచి మంత్రం. అసలు ఇటువంటి మంత్రాలు చెప్పడం కోసమే మంత్ర బ్రాహ్మణమంతా ఉన్నది గురువుగారు. నీకేమో జ్ఞానం తక్కువ వచ్చి కూర్చుంటావు. నీకు చెప్పాల్సొస్తుంది నాకు. మంత్రమంటే నీ అసాధ్యం కూలా గురువుగారు. ఏదో ఆం భీం బూం ఫట్ మంత్రమని మంత్రగాళ్ళు చదివే మంత్రాలు అట్లా ఏం మంత్రాలు వేస్తే పాము చుట్టలు చుట్టుకొని బుట్టలోకి దూరడం గాదు. మంత్ర బ్రాహ్మణంలో చెప్పే మంత్రాలేమి అంటే గురువుగారు నువ్వు కూర్చో శ్రద్ధగా విను. ఇప్పుడు పాముందే అనుకో. నువ్వేం చెయ్యాలి? కర్రలవన్నీ పెట్టి కొట్టడానికి నీకంత ధైర్యం లేదు కదా! ధైర్యం లేకనే గదా ఇంత దుఃఖంలో ఉన్నావు. ధైర్యం అంటే పైగా బుద్ధి ఉందా లేదా కాబట్టే కదా మన ప్రాబ్లమ్. కర్రలు పెట్టి కొట్టేంత ధైర్యం లేదు. మంత్రగాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. పిలిస్తే గూడా వస్తారో రారో తెలీదు. వాళ్ళు వచ్చినా గూడా వాళ్ళకంత మంత్రశక్తి ఉందో లేదో తెలీదు. ఈ పాము లొంగుతుందో లేదో తెలీదు. ఇంకా ఇవన్నీ అయ్యే పోయే పనులు కాదు. కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే, మనకు గరుత్మంతుడి మంత్రాలు, విష్ణు మంత్రాలు ఇట్లాంటివుంటాయి. తెలుసా గురువుగారు? నువ్వెప్పుడైనా చదువుకున్నావా నీ జీవితంలో? విషహార మంత్రాలు అట్లాంటివి. విషాన్ని హరించే మంత్రాలు. సంకష్టహర మంత్రాలు. తెలుసా? ఎప్పుడైనా విన్నావా? చెప్పు గురువుగారు. సంకష్టహర అని ఏవో ఉంటాయి. నెల నెలకి పూజలవన్నీ చేయించుకోవచ్చు. అప్పుడు నీకు సమ్యక్‌గా ఉన్న కష్టాలు మొత్తం అంతా తొలగిపోతాయిట. అట్లాంటివి విషాలను హరించే మంత్రాలు గూడా ఉంటాయి. ఏదో విష్ణుమూర్తి ఉన్నాడనుకో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుమూర్తిని ఎదురుగా పెట్టుకొని ఆ విష్ణుమూర్తి ఎందుకు విష్ణుమూర్తి మనకు గరుత్మంతుడిని ఎక్కి ఉంటాడు కదా! అప్పుడేమవుతుందంటే పైగా విష్ణుమూర్తి ఇంకొక ఫెసిలిటీ గూడుంది. ఒకవైపు గరుత్మంతుడిని ఎక్కడమే గాదు. ఒకవైపు పాములను ఎక్కి తొక్కుతాడు కూడా. చూసావా? కాబట్టి ఇప్పుడు ఈయనను పట్టుకున్నామనుకో ఆ మంత్రాలన్నీ చదివామనుకో మనము. దాంతో ఏమవుతుంది? ఆ పాము భయం మనకుండదు అని ఇంకొక ఐడియా మన వాళ్ళు చెప్తే, "అట్లానే చెప్తావురా నువ్వు. పిడుక్కి బియ్యానికి ఒక్కటే మంత్రం చదువుతానని కూర్చుంటావు. నిజంగా పని చేస్తుందా? నిజంగా నువ్వే ఇందాక చెప్పినట్టు మంత్రాలన్నిటికి చింతకాయలు రాలుతాయా? చెప్పు. అక్కడ పామున్నది, అది కరుస్తున్నది, నన్ను మింగుతున్నది, నేను చస్తున్నాను అని నువ్వు అనుకుంటున్న టైంలో, విష్ణుమూర్తి గురించి నువ్వు మంత్రాలన్నీ చదివితే ఆయన గరుత్మంతుడిని ఎక్కి వచ్చి పాముని తొక్కి దాన్ని చంపేస్తాడంటే ఇవన్నీ నిజంగా ఈలోగా పాము భయము నీకు తొలగుతున్నదా నిజంగా గూడా? చెప్పు. కూర్చొని అదే పనిగా ఏదో మృత్యుంజయ మంత్రాలన్నీ చదువుతావు. ఏదో గుమ్మడి పండులాగానో, దొండ పండులాగానో అర్వారూకమివ
అనుకుంటూ చదువుతావు. నిజంగా పోయిందా నీకు? నిజంగా నేనొక ప్రశ్న అడుగుతానురా నిన్ను. ఇన్ని మంత్రాలన్నీ నీ బుద్ధి వికసిస్తున్నప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళు నీకు శుక్లాంబరధనం నేర్పించినప్పటి నుంచి నువ్వు నేర్చుకుంటూనే ఉన్నావు. అర్వారూకమివ బంధనాత్ అనుకుంటూ మృత్యుంజయ మంత్రాలన్నీ చదువుతూనే ఉన్నావు. నీకు నిజంగా సంసారం పోయిందా? బంధం పోయిందా? భయం పోయిందా? ఏదైనా తగ్గిందా ఇంతవరకు? చెప్పు. ఎలుక తోకని తీసుకొనొచ్చి అదే పనిగా ఉతుకుతున్నావు. అదెక్కడైనా కొంచెమైనా తెల్లబడ్డట్టు కనిపించిందా నీకు? చెప్పు. మంత్రాలకు నిజంగా జరుగుతాయా? అదే చెప్తున్నది మనకు వేదము. ఇటువంటి ఉపాసనల వల్ల కూడా ఇందులో నుంచి బయటపడే మార్గం లేదు. నిజంగా జరిగిందా ఇంతవరకు చెప్పు? నువ్వు సంసారమన్న పామును తొలగించుకోవడం కోసము కర్రలన్నీ బెట్టి కొడదామంటే సంసారం అన్న పాము ఎక్కడుందో నీకు కనిపించిందా? పోనీ కాలసర్పం కనిపించిందా? కొట్టి చంపడానికి. అదేమో కనపడదు. కనపడని దాన్ని లేకుండా చేసుకోవడం కోసము నువ్వు మంత్రాలన్నీ చదువుతాను అంటే చదువుతూనే ఉన్నావు. మరి ఇంతవరకు తొలగిందా? చెప్పు. పోయిందా ఎక్కడైనా ఆ భయం నీకు? సంసారము? లేదు గదూ! కాబట్టి ఈ రకమైన కర్మ, ఉపాసనల వల్ల పాము నశించదు. దానివల్ల నీకు కలుగుతున్న భయంలో నుంచి నీకు మోక్షమన్నది ఉండదు. ఎందుకో తెలుసా? ఫండమెంటల్ విషయము అక్కడ పాము లేదు. ఉన్నది కేవలం తాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని సాధించావనుకో, కర్మోపాసనలు 2 పక్కన బెట్టి, జ్ఞానాన్ని నువ్వు ఒకవేళ సాధించావనుకో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ లెవెల్ జ్ఞానము. అది పాము కాదు. అదసలు ఇక్కడ పాము లేను గూడా లేదు అని తెలుస్తుంది. అక్కడ పాము లేనే లేదు. అది పాము గాదో అని తెలుస్తుంది. అది ఫస్ట్ లెవెల్ జ్ఞానం. ఆ తర్వాత అక్కడికే ఆగితే సరిపోదు. అది తాడు అని కూడా తెలియాలి. అది పాము కాదు అని తెలుసుకోవడం వల్ల మనకు సరిపోదు. అది తాడు అని ఆ తాడు యొక్క యథార్థ స్వరూప విషయ జ్ఞానము, యాథాత్మ్య విజ్ఞానం కూడా కలగాలి. కాబట్టి ఇంతవరకు మనకు ఏమి నేర్పిస్తూ వచ్చారు మన ఋషులు ఈ ఉపనిషత్తులో అంటే, మొదటి వరంగా కర్మలన్నీ కోరుకున్నాడాయన. కర్మలతో జ్ఞానాన్ని సాధిస్తూ ఏంటో నేను ఈ సంసారం అన్న భయాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత ఏదో మంత్రాలవి ఇవి చదివి అగ్ని అన్న ఏదో యజ్ఞం ఉన్నది అదంతా చేసి అని ఉపాసనలతో ఆ ప్రపంచాన్ని, సంసారాన్ని, దానివల్ల కలిగే భయాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తానన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే రెండో వరంలోనే అగ్ని అంటే జ్ఞానాగ్ని ఒకవేళ నాకు కలిగింది అంటే గుహలోనే నిహితమై ఉన్న తత్వం తెలుస్తుంది. అందుకోసం అది తెలియడం కోసము తెలిసిన వాడిని అడుగుతున్నాను అని రెండో వరాన్ని 2 ముక్కలుగా అడిగాడు. ఆ రెండో రకం కూడా మనం చూస్తూ వచ్చాము. దానివల్ల ఎంతవరకు జ్ఞానం కలిగింది? జ్ఞానాగ్ని వల్ల ఎంతవరకు మనకు ఉపకారం జరిగింది అంటే కర్మలు దగ్ధమయ్యాయి. అంటే పాము కాదు అని తెలిసింది. అక్కడ పామే లేదు అని తెలిసింది. ఈ 3 విషయాలు కర్మ, ఉపాసన, జ్ఞానాలు ఈ 2 వరాల్లో మనము దాటుకుంటూ వచ్చాము. ట్రై చేసాము. ముందు కర్మ ట్రై చేసాము. వరం నంబర్ 1తో కొంతవరకు వచ్చాము. దాంతో చిత్తశుద్ధి కలిగింది పోనీ ఎంతో కొంత. ముందైతే కొట్టి, కొట్టి, కొట్టి చూసాం మనము. ఎంతసేపు కొట్టినా గూడా ఆ పాము అట్లానే ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటే నెక్స్ట్ ఆప్షన్ కొంచెం జ్ఞానం కావాలి అని అగ్ని కోసం ప్రయత్నం చేశాము. ముందు ఎవరైనా వేరే వాళ్ళొచ్చి నాకేమైనా చేస్తారా అని ట్రై చేశాము. వేరే వాళ్ళెవరు రారు. నీకు కొత్తగా చేసేది లేదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి కాబట్టి, సరే ఉపాసన గూడా పని చేసేటట్టు లేదు. నెక్స్ట్ జ్ఞానంతో మనకేమైనా లాభం ఉంటుందా అని రెండో వరం మళ్ళీ 2 భాగాలు. ఒకటి ఉపాసనగా చూసుకున్నాం మనము. అగ్ని విద్య అని ఒకటుంటుంది. ఆ అగ్ని విద్యను త్రినాచికేతంగా ఏదో చెయ్యాలి అని మన ఉపాసకులు చెప్తూ ఉంటారు అని దాన్ని మనము ఉపాసనగా కూడా చూసుకొని, అయితే జ్ఞాన మార్గంలో ఉన్నాం అక్కడికి ఆగడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ అగ్ని అంటే అగ్ని విద్య ఏదో భౌతికమైన అగ్ని గాదు, దేవతా అగ్ని గాదు. అగ్ని అంటే జ్ఞాన అగ్ని అని దాన్ని మనము జ్ఞానపరంగా గూడా అన్వయం చేసుకొని చూసుకున్నాం. కాబట్టి మొదటి వరంతో కర్మ,
రెండో వరంతో ఉపాసన, జ్ఞానాలు కూడా వచ్చాయి. కానీ రెండో వరంతో వచ్చిన అగ్ని విద్య అంటే జ్ఞానాగ్ని వల్ల కర్మలు దగ్ధమయ్యాయి కావాలంటే గాని, అంటే అది పాము కాదని తెలిసింది గాని, అది తాడని తెలిసిందా మనకింకా? లేదు గదా! తాడు అని తెలిస్తే గదా అసలింక ఏ రకమైన భయం లేకుండా పూర్తిగా అభయము ప్రతిష్టమయ్యేది. అభయ ప్రతిష్ఠ ఎప్పుడు కలుగుతుంది? పూర్తిగా అది ఏది అయి ఉన్నదో దాని స్వరూప జ్ఞానం కలగాలి. అందుకని ఇప్పుడు మనకింత ఆలోచన. ఏతావత్ హి ఏవ అది కర్మ వల్ల పోదు. నువ్వు కర్మలు చేసినా పోదు. నువ్వు ఉపాసనలతో గూడా సాధించేది లేదు. నువ్వు లౌకికమైన జ్ఞానంతో, అసత్ జ్ఞానంతో గూడా దాన్నేమీ చేయలేవు. కాకపోతే అది కాదు అని మాత్రం తెలుసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆత్మతత్వ విషయం యొక్క యాథాత్మ్య జ్ఞానం కలిగితేనే తప్ప అసలు వస్తువేంటో నీకు తెలియదు. సమ్యక్ జ్ఞానము అప్పుడు, సమ్యక్ దర్శనము అప్పుడు జరుగుతుంది. అతః అందుకని మనము ఇంత ప్రయత్నం చేయవలసి వచ్చింది. విధి ప్రతిషేధార్థ విషయస్య ఆత్మని క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణస్య స్వాభావికస్య అజ్ఞానస్య సంసార బీజస్య నివృత్త్యర్థం తత్ విపరీత బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణ శూన్యం ఆత్యంతిక నిశ్రేయస ప్రయోజనం వక్తవ్యమితి ఉత్తరః గ్రంథః ఆరభ్యతే. ఇంక తర్వాత గ్రంథము ఏ విధంగా ఆరంభిస్తూ ఉన్నారు? దేని కోసము అంటే 2 విషయాల కోసము. ఒకటి, ఇది నీ విధి, నువ్వు ఇట్లనే చెయ్యాలి, ఇది నీ ధర్మము, ఇది నీ కర్తవ్యము, ఇది ప్రతిషేధము, చెయ్యరాదు, వద్దు, అధర్మము అని ధర్మ అధర్మాలుగా, విధి ప్రతిషేధాలుగా ఉన్న విషయంతో కూడుకుని ఉన్నదేదున్నదో, ఏదైతే ఈ విధంగా విధులు ప్రతిషేధాలు అనుకుంటూ, ధర్మాలు అధర్మాలు అనుకుంటూ ఏవో కర్మలు చేస్తూ ఉంటే, ఆ కర్మల వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమి అంటే అపకారమే. ఆత్మలోనే ఆత్మకే క్రియలు, కారకాలు, ఫలాలు అని రకరకాలవి అధ్యారోపణ చేసుకోవడం ఒకటి ఉంటుంది. కారకాలు అంటే కర్తృకారకము, క్రియాకారకము, అపాదాన కారకము ఏంటో అనుకుంటూ రకరకాల షట్కారకాలుంటాయి. మన విభక్తులేమున్నాయో ప్రథమ, ద్వితీయ, తృతీయ రకరకాల విభక్తులతో మనకు షట్కారకాలుంటాయి. ఈ కారకాల వల్ల, దేని వల్ల, దేని కోసము, ఎక్కడ, ఎవరు, ఎందుకు అన్న ప్రశ్నలన్నింటికి ఏవో ఉంటాయి. ఏదో రాముడు లక్ష్మణుడి కోసము చెట్టుపై నుండి ఏదో ఒక పండును కొట్టి కింద రాల్చాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. రాల్చాడు అన్నదేమో ఫలము, దాని కర్మ, వర్బ్ అని చూపిస్తారు. రాముడు ప్రథమ విభక్తి, లక్ష్మణుడి కోసము ద్వితీయ విభక్తి, చెట్టుపై నుండి ఇంకిట్లాంటివన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలి. ఇవన్నీ ఇన్ని ఉన్నాయా? ఒక రాముడు, ఒక లక్ష్మణుడు, ఒక చెట్టు, ఒక పండు, ఒక కొట్టడము, ఒక రాలడము, ఒకటి తినడం ఇన్నున్నాయా? కానీ ఇన్నిగా ఉన్నట్టు ఆ క్రియలు, ఆ కారకాలు, ఆ ఫలాలు అన్నీ గూడా అధ్యారోపణం అవుతూ ఉంటాయి. అన్నీ ఎక్కడ అధ్యారోపం అవుతున్నాయి? అన్నీ ఆత్మలోనే. ఆత్మలోనే అన్ని రకాలుగా ఒకటేదో వేరేగా ఉన్నది, అది ఇంకో దాన్ని ఏంటో వేరేగా చూస్తూ ఉన్నది, దానికోసం ఇదేదో చేస్తూ ఉన్నది అని రకరకాలుగా అధ్యారోపణలన్నీ ఉంటాయి. ఈ లక్షణంతో కూడి ఉంటుంది ఇంతవరకు మనం చదువుకున్నది. స్వాభావికంగా ఇదంతా గూడా అజ్ఞానమే. అయితే మనకు నష్టమేమి? మనకు నష్టమేమి అయితే అయ్యింది? స్వాభావికంగా అజ్ఞానం అయితే అయ్యింది. ఏవో కర్మలు చేస్తూ ఏవో అనుభవాలు పొందితే పొందామో, విధులు ప్రతిషేధాలుగా ఉంటే ఉన్నది. ఇప్పుడు ఏం జరిగింది? మనకు వచ్చిన కష్టమేమి, నష్టమేమి? ధర్మమో, అధర్మమో చేస్తూ కూర్చుంటే, ఏదో ఫలితాలొస్తే ఏదో ఆత్మలోనే గదండీ! ఇంక వేరే చోట ఎక్కడో గాదు గదా! ఆత్మలోనే అధ్యారోపణ చేసుకొని మనం అనుభవిస్తూ కూర్చుంటే, ఏదో విధంగా ఆత్మను అనుభవిస్తూ ఉన్నాం గదా! మనకు కష్టమేం వచ్చిందిప్పుడు?
ఉంటే ఉన్నది అజ్ఞానం ఓ పక్కన పడుంటుంది గదా! అంటే, అవును గాని అది సంసార బీజము. నీకు మాటి మాటికి జన్మలొస్తూనే ఉంటాయి. జన్మల్లో నీకు కర్మలు ఉంటూనే ఉంటాయి. వాటి వల్ల నీకు దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. నీకు ఆ పాము ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. లేని పాము ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉంటుంది. నిన్ను భయపెడుతూనే ఉంటుంది. దానికి నివృత్తి కావాలి అని నువ్వు ఒకవేళ కోరుకున్నావనుకో, నేనేం అనుకోవట్లేదండి. నేననుకున్నానేంటి? నువ్వే అనుకుంటావు అన్నీ నా గురించి. నేనేం అనుకోవట్లేదు. విధులు, ప్రతిషేధాలని మనకు వేదం చెప్తుందండి. మంత్రబ్రాహ్మణంలో మధ్య భాగంలో చెప్తుంది. రకరకాలుగా మనకు ఏమి చెయ్యాలి, ఇది ధర్మము, ఏది చెయ్యొద్దు, ఇది అధర్మం అని చెప్తుంది. విషయాలన్నీ ఉంటాయి. మనం ఒకవేళ సాధించామంటే ఫలితాలుంటాయండి. ఇహంలో, పరంలో. ఇహపరాలు సాధించుకోవద్దా సిద్ధాంతి? ఇహపరాలన్నీ సాధించుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఉంటే ఉన్నది. అయితే అయింది సంసారం. మంచిదే గదా! అనుభవాలకి పనికొస్తుంది. అని ఒకవేళ నువ్వు అన్నావనుకో, నీకది నివృత్తి జరగడము అవసరం లేదనుకుంటున్నావనుకో, మోక్షం లేదనుకుంటున్నావనుకో, మోక్షం నాకు ఇష్టం లేదని నేనేం అనలేదు సిద్ధాంతి. మోక్షం కావాలి. అందరికీ మోక్షమే కదండీ కావాల్సింది. ప్రతివాడికి మోక్షం కావాలి, ముక్తి లభించాలనే గదా కోరుకుంటారు. నేను గూడా కోరుకుంటాను. మరైతే కర్మలు చేస్తానంటున్నావు గదరా! అవును. కర్మలు గూడా చేస్తాను. కర్మలతోటే మోక్షాన్ని ఇంక నీకు పనికి రాదురా ఇది. కర్మలు వదిలిపెట్టను. సంసారం ఉంటే ఉన్నది. నాకు మోక్షం గూడా కావాలి అన్నావంటే, నీకు ఉపనిషత్తులు పనికిరావు, బ్రహ్మ విద్యలు పనికిరావు. నువ్వు వెళ్ళింకా. కర్మలు చేసుకో పో. ఒకవేళ నీకు కర్మలు కావాలి, మోక్షం గురించిన ఆలోచనే లేదు, అనుభవాలు కావాలి అన్నావంటే, నీకు కూడా బ్రహ్మ విద్యకు అధికారం లేదు. వెళ్ళు నువ్వు గూడా. అవసరం లేదు. కానీ ఒకవేళ ఇంతవరకు విధి ప్రతిషేధాలతో ఉన్న ధర్మాలను, అధర్మాలను నేను కర్మలను ఆచరిస్తూ వచ్చాను. అయితే ఇంతవరకు ఈ 2 వరాలు పైన చెప్పిన 2 వరాల వరకు నాకేమర్థమైందంటే, ఇదంతా గూడా ఆత్మలోనే అధ్యారోపమయ్యింది. ఆ పాము తాడు పైనే అధ్యారోపమైందని తెలుస్తున్నది. పాము వేరుగా లేదని తెలుస్తున్నది. అదెందుకు అట్లా అధ్యారోపణ జరిగింది అంటే, స్వాభావికమైన అజ్ఞానం వల్ల జరిగిందని నాకర్థమైందండి గురువుగారు. ఈ అజ్ఞానమే సంసార బీజమని నాకు తెలిసింది. ఎందుకు ఆ తాడు నాకు పాముగా కనిపిస్తుంది అంటే, నాలోని అజ్ఞానం. అది పాము కాదు అని తెలియాలి. అది తాడు అని కూడా తెలియాలి. సగం తెలిస్తే ఏం ఉపయోగము? సగం సగం జ్ఞానంతో. ఆ 2 రకాల జ్ఞానాలు. ఒకటి ఇది పాము కాదు. పాము లేనే లేదు. 2 ఇదసలు ఒరిజినల్‌గా ఉన్నది తాడు. ఉన్నదంతా అదే. ఇంక రెండోది లేదు. అని తెలిస్తేనే గాని ఈ సంసారము బీజంతో సహా నివృత్తి చెందదు. అది అర్థమండి. అది ప్రయోజనము. ఆ పరమార్థం కోసం నేను మీ దగ్గరికొచ్చాను అంటే ఇంక నువ్వు అధికారివి దీనికి జ్ఞానాధికారివి కూర్చో. చెప్తాను విను. ఇంకిక్కడి నుంచి ఈ గ్రంథంలో ఏం చెప్పబడుతున్నది అంటే, ఇటువంటి ప్రతిషేధాలు, విధులు అన్న విషయానికి వేరుగా, క్రియలు, కారకాలు, ఫలాలు అన్న అధ్యారోపణలకు వేరుగా, స్వాభావికమైన అజ్ఞానానికి వేరుగా, వీటన్నింటికి దూరంగా, కేవలంగా అసలు ఇటువంటివి లేనే లేని అద్వైత ఆత్మ విజ్ఞానం ఎటువంటిది అంటే, ఈ ప్రతిషేధాలకి వీటన్నింటికి తత్ విపరీత బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం. అద్వైత ఆత్మ విజ్ఞానం అంటే, బ్రహ్మ, ఆత్మ ఏకము, ద్వైతము 2 గాదు. ఉన్నది ఒక్కటే అన్న ఆత్మ విజ్ఞానం ఏదున్నదో, ఏదైతే క్రియలు, కారకాలు, ఫలాలు అన్న అధ్యారోపణ లక్షణాలతో సంబంధమే లేకుండా శూన్యమై ఉన్నదో, క్రియలు లేవు, కర్మలు లేవు, కారకాలు లేవు, ఫలాలు లేవు, అనుభవాలు లేవు, వేరేది రెండో వస్తువు లేనే లేదు. ఉన్నదంతా ఏక వస్తువు అది ఆత్మ. అటువంటి విజ్ఞానము. ఏదైతే ఆత్యంతిక నిశ్రేయసము ఈ వరం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమి అంటే, ఆ శ్రేయస్సు కావాలి. వరమైనది మనకు శ్రేయస్సు అయి ఉండాలి కదా! వరహ అంటే శ్రేయః. వరిష్టం అంటే శ్రేష్టం. మనకు ఆ శ్రేయస్సు కావాలి. మామూలు శ్రేయస్సు గాదు. నిశ్రేయసం కావాలి. ఇంక నితరాం శ్రేయస్సు. ఇంక దీన్ని మించి ఇంక రెండోది లేనే లేదు. అటువంటి నితరాం కంప్లీట్ శ్రేయస్సు ఆత్యంతికము. తాత్కాలికంగా అంతవంతమైనది గాదు. అంతము లేని ఆత్యంతికం అంటే
అనంతమైన, అంతు అన్నది లేని, అంతవంతము కాని, నితరాం కంప్లీట్ శ్రేయస్సు ఏదున్నదో అటువంటిది ప్రయోజనంగా కలగడం కోసము వక్తవ్యం చెప్పవలసి ఉన్నది అని ఇంక ఈ జ్ఞానం కోసం ఆత్మ యొక్క యాథాత్మ్య జ్ఞానం ఏదైతే బ్రహ్మాత్మైక విజ్ఞానం ఉన్నదో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం దాన్ని చెప్పడం కోసం ఇది ఉత్తరః గ్రంథః ఇంక తర్వాత గ్రంథమంతా ఆరంభిస్తూ ఉన్నారు. తమేతమర్థం ద్వితీయ వర ప్రాప్త్యాపి అకృతార్థత్వం తృతీయ వరగోచరం ఆత్మజ్ఞానమంతరేణ ఇతి ఆఖ్యాయికయా ప్రపంచయతి యతః పూర్వస్మాత్ కర్మగోచరాత్ సాధ్య సాధన లక్షణాత్ అనిత్యాత్ విరక్తస్య ఆత్మజ్ఞానే అధికారః ఇతి తత్ నిందార్థం పుత్రాది ఉపన్యాసేన ప్రలోభనం క్రియతే. తమేతమర్థం ఇది ఈ పరమార్థం, ఈ అర్థాన్ని, ఈ ప్రయోజనాన్ని మనకు సాధించి పెట్టడం కోసమే ద్వితీయ వర ప్రాప్త్యా అపి రెండో వరాన్ని పొందితే కూడా నీకు జ్ఞానప్రాప్తి కలిగితే కూడా ఆ జ్ఞానప్రాప్తి ఆ జ్ఞానాగ్ని వల్ల నీకు కావాలంటే కర్మలు దగ్ధమయ్యాయి గాని జ్ఞానమైతే పూర్తిగా పట్టుబడలేదు కదా. కాబట్టి రెండో వరం వరకు నువ్వు సాధిస్తే కూడా ఇంకా అకృతార్థుడివే, కృతార్థుడివి కావు. అర్థము ఇంక పూర్తిగా కృతమైపోయింది. ఇంక కొత్తగా సాధించేదేమీ లేదు అన్నది ఎప్పుడు? నీ స్థితిలో నువ్వున్నావు ఇంక రెండోది లేకుండా. అప్పుడు కదా. రెండో వరం వరకు గూడా నువ్వు సాధిస్తే గూడా నీకింకా పూర్తిగా కృతార్థత్వం రాదు మరి. అందుకని. తృతీయ వర గోచరం అయితే మూడో వరం వల్ల ఈ విషయం మనకు తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం అంతా మూడో వరంలో ఉన్నది. ఆత్మజ్ఞానం అందులోనే ఉన్నది మూడో వరంలో. ఇంకిక్కడి నుంచి ఈయన అడగబోయే వరం అటువంటిది. దానికి మనకు కలిగే ప్రయోజనం అటువంటిది. అటువంటి ఆత్మజ్ఞానం కాక, ఆత్మజ్ఞానానికి అంతరేణ వేరేగా ఈ పరమ ప్రయోజనాన్ని, పరమార్థాన్ని పొందడం అన్నది లేదు గాబట్టి, ఇది ఈ ఆఖ్యాయికయ ఈ కథగా అనగనగా నచికేతుడు అన్న కథగా గురువుగారిని ఆశ్రయించాడు అన్న నెపంగా ప్రపంచయితి దీన్ని మనకు బాగా ప్రపంచీకరిస్తున్నారు. విశదీకరించి మనకు విపులంగా, సవిస్తరంగా ఉపదేశం చేయబోతూ ఉన్నారు. యతః ఏదైతే పూర్వస్మాత్ కర్మగోచరాత్ ఇంతకు ముందు ఏవో కర్మలు, ఏదో కర్ర బెట్టి కొట్టడమో, మంత్రాలు చదవడమో, అగ్నులతో కాల్చేయడమో, పాముని అగ్నితోటి కాల్చేయడమో ఇట్లాంటివన్నీ ట్రై చేస్తే అది పోదు. బికాజ్ అక్కడ లేదు. దీనివల్ల మనకు ఇంకొక అనర్థం గూడా కలుగుతుంది. ఇంత మాత్రమే జేసి కూర్చున్నామనుకోండి. దీనివల్ల మనకి ఇంకొక గొప్ప అనర్థం కలిగేదేమి అంటే, మనము దేన్ని కొడతాము కర్రబెట్టి? ఆ తాడునే కొడతాము. దేన్ని మాయం జేయాలి మంత్రాలు వేసని చూస్తున్నాము? ఆ తాడునే మాయం జేయాలని చూస్తున్నాము. దేన్ని కాల్చేయాలని ట్రై చేస్తున్నామో ఆ జ్ఞానంతో? ఆ తాడునే కాల్చేయాలని ట్రై చేస్తున్నాము. మనము ఇటువంటి సగం సగం జ్ఞానంతో, లేనిపోని కర్మలతో సాధించేదేమి అంటే ఆత్మని కొట్టి చంపేయడమో, ఆత్మని మాయం చెయ్యడమో, ఆత్మను కాల్చేయడమో, ఈ రకంగా ఆత్మ ద్రోహం చేసుకుంటున్నాం. కేవలము కర్మోపాసన జ్ఞానాలతో మనం చేస్తూ ఉన్నదేమి అంటే ఇంతవరకు ఆత్మనే నశింపచేసుకుని, అనాత్మల్లో కూర్చుని ఆత్మద్రోహం చేసుకున్నాం. ఆత్మహత్యలు చేసుకున్నాం. కాబట్టి వీటి వల్ల మనకు ప్రయోజనం అల్పము. ఇంతవరకు చేస్తే అసలేమీ జేయకుండా కూర్చునే బదులు ఇంతవరకు జేస్తే మనకేం కలగాలి అంటే చిత్తశుద్ధి కలిగి అది కనీసము పాము గాదు అని తెలియాలి. యాక్చువల్‌గా ఆత్మానాత్మ వివేకం చేసి అది కాదు అని చూపి ఇది తాడు, ఇది ఆత్మ, ఇది బ్రహ్మము, ఇది నువ్వో అని నేర్పించాలి. అందుకని పూర్వస్మాత్ కర్మగోచరాత్ నువ్వు దాన్ని కర్మలతో గాని, ఉపాసనలతో గాని, ప్రాపంచికమైన విషయ జ్ఞానాలతో, అనాత్మ జ్ఞానాలతో గాని సాధించేది లేదు. అది అనాత్మ అని తెలుసుకుంటే గూడా నీకు ప్రయోజనం పూర్తిగా ఉండదు. నువ్వు దాన్ని కర్రలతో కొట్టో, మంత్రాలు చదివి మాయం చేసో, అగ్నులతో కాల్చో ఉపయోగం లేదు. నిన్ను నువ్వు
పోగొట్టుకుంటున్నావు అంతవరకే. ఈ కర్మల వల్ల గాదు గాని, సాధ్య సాధన లక్షణం ఏదున్నదో, ఇది సాధనమండి, నేనేమో సాధకుండండి, నేనేమో దీన్ని సాధిస్తానండి అనుకోని నువ్వు ప్రయత్నాలన్నీ మొదలుబెడితే, దానివల్ల నీకు అనిత్యమైన ఫలితాలు కలుగుతాయి. కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. కంప్లీట్, సమ్యక్, పర్మనెంట్ ఆత్యంతికమైన సొల్యూషన్ ఉండదు. నితరాం అంటే కంప్లీట్. ఆత్యంతికం అంటే పర్మనెంట్. పర్మనెంట్, కంప్లీట్ శ్రేయస్ సొల్యూషన్ నీకు దీనివల్ల కలగదు అని తెలుసుకుని, ఇంతవరకు ఈ 2 వరాల వరకు మనం సాధించి ఇక్కడికొచ్చి కూర్చునేసరికి మనం ఏమి స్థితిలో ఉండాలి అంటే, ఇంతవరకు మనం చేసిన కర్మోపాసనలు, జ్ఞాన అధ్యయనాలు వాటన్నింటితో కూడా కలిగేదంతా గూడా అనిత్యమో అని విరక్తి చెంది ఉండాలి. ఈ పాటికి మనకు వైరాగ్యం కలిగి ఉండాలి. అటువంటి విరక్తి కలిగిన వాడెవడున్నాడో విరక్తస్య, అటువంటి వాడు ఇంతవరకు చేయవలసిన ప్రయత్నాలు మొత్తం చేసి, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయని రకరకాల ఉపాయాలన్నీ ఉపయోగించి, రకరకాల యుక్తులన్నీ ప్రయోగించి, రకరకాల యోగాలన్నీ, సాధనలన్నీ చేసి ఏంటేంటో సాధించడానికి ట్రై చేసి, వాడు ఇక్కడి దాకా వచ్చేసరికి వాడికి ఎటువంటి స్థితి కలగాలి అంటే, వాడు ప్రాబబ్లీ కావాలి అంటే, సర్వాత్మ స్థితికి రావచ్చు. అన్నీ నేనే గదా అని చూస్తూ ఉన్న స్థితికి రావచ్చు. అయితే కానీ అక్కడికే ఆగలేదు. కానీ వాడు ఆ స్థితికొచ్చిన వాడు. చేయవలసినవన్నీ చేసి, చూడవలసినవన్నీ చూసి, ఏ ఉపాయం వల్ల గూడా కలిగే ప్రయోజనము పూర్తిగా లేదే అని తెలుసుకుని, అనిత్యమైన సొల్యూషన్స్ ఇవన్నీ అనిత్యమైన ప్రయోజనాలు, ఫలితాలు అని చూసుకుని వాడికి విరక్తి కలిగి, వీటన్నింటి వల్ల గాదు, సమ్యక్ దర్శనం వల్ల మాత్రమే, ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే, సమ్యక్ దర్శనము అన్నా, సమ్యక్ జ్ఞానము అన్నా, ఆత్మజ్ఞానము అన్నా ఒకటే అర్థం. జ్ఞానము అన్నా, దర్శనము అన్నా ఒకటే అర్థం. దర్శనం అంటే జ్ఞానం. దానివల్ల మాత్రమే నాకు నిజంగా పాము అన్న మిథ్యా జ్ఞానం తొలగి, తాడు అన్న, అది పైగా నేనే అన్న సమ్యక్ స్వరూప జ్ఞానం కలుగుతుంది అని వాడికి అర్థమయ్యి, ఇంకా అంతటి వైరాగ్యంతో ఎవడైనా వచ్చి ఇక్కడ కూర్చున్నాడంటే, వాడు దీనికి అధికారుడు. ఇంకిక్కడి నుంచి చెప్పబోతూ ఉన్న గ్రంథానికి అధికారి ఎవడు అంటే, ఇంతవరకు ఇక్కడ పైన వరకు చెప్పినవన్నీ వాడు చేసేసి, వాడు చేయగలిగినంత చేశానండి, కానీ మాత్రము కంప్లీట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ నాకు తెలియలేదు. కేవలము సమ్యక్ జ్ఞానం వల్ల మాత్రమే ఇటువంటి స్థితి నాకు కలుగుతుందని అర్థమయ్యింది అని సాధించిన వాటన్నింటినీ పక్కన బెట్టి, సిద్ధమైన వస్తువు గురించి తెలుసుకోవడం కోసం వాడు వచ్చి కూర్చున్నాడు అంటే, వాడు దీనికి అధికారి అని తత్ నిందార్థం. ఈ విధులు, ప్రతిషేధాలు అన్న ధర్మ, అధర్మాలుగా చెప్పబడే కర్మలన్నింటినీ రకరకాలుగా చేసి, ఏవేవో నేను సాధిస్తాను, నేను సాధన చేస్తూ ఉన్నాను, ఇవన్నీ నాకు సాధ్యమేనండి అనుకుంటూ వాడు ఏంటో ప్రయత్నాలన్నీ చేసి సాధించాడు కదా! ఇంతవరకు వాడు ఏమేమి సాధించాడో, కర్మోపాసనలతో, ప్రాపంచికమైన జ్ఞానంతో ఇహపరాలు సాధించాలనుకుంటూ సాధించినవన్నీ గూడా వ్యర్థమైనవే. వాడింతవరకు సాధించింది, ఎంతవరకు సాధించాడు, ప్రపంచాన్ని తెలుసుకునుంటాడు. వాడు సాధించిందంతా గూడా అల్పము అని దాన్ని నిందిస్తూ, ముందు వీడసలు దీనికి పనికొస్తాడా లేడా? మనవాడు నిజంగా ఇటువంటి విరక్తితో ఉన్నాడా లేడా అని వాడికి టెస్ట్‌లు పెట్టడానికి. ఎందుకంటే, బ్రహ్మజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి అధికారి ఎవడు అంటే విరక్తితో ఉన్నవాడు. వాడికా వైరాగ్యం కలిగిందా? ఇంతవరకు వాడేంటేంటో సాధించాడు గదా! ఇహపరాలు సాధిస్తాననుకుంటూ గొప్ప జ్ఞానాలతో వాడు ఏంటో సాధనలన్నీ చేశాడు గదా! ప్రపంచంలోని విషయాల కోసము, పరాని కోసం కూడా. వాటి పట్ల వీడికి సమ్యక్‌గా, కంప్లీట్‌గా వైరాగ్యం కలిగిందా? లేదా? అని ముందు పరీక్ష పెట్టి చూసి, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి చూసి, ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాస్ అయిన వాడికే ఈ క్లాస్‌లో అడ్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి పుత్రులు ఏంటో గొప్ప గొప్ప ధనాలు, రథాలు
బంగారాలు, ఆడపిల్లలు, మగపిల్లలు, రకరకాల అనుభవాలు, కోరికలు తీర్చుకోవడాలని అన్నీ చూపిస్తారు. అవన్నీ వస్తాయి. అవన్నీ తెచ్చుకో, అవన్నీ తెచ్చుకో అని ఎంతో చెప్తే, అయినా సరే నాకొద్దు, నాకొద్దు, నాకు వద్దు. నాకు బ్రహ్మజ్ఞానమే కావాలి. నాకు నా గురించి తెలియాలి. నాకు వేరేది ఏదైనా సరే తృణప్రాయమే, అల్పమే, అవరమే అవన్నీ వరాలు కాదు గురువుగారు. నేను నిన్ను వరం అడుగుతున్నాను. నాకు వరమివ్వు. శ్రేష్టమైనదివ్వు. అని ఒకవేళ ఈ ప్రలోభాలకి వాడసలు ఏమాత్రం లొంగలేదు అంటే వాడు దానికి అధికారి. ఒకవేళ ఇవన్నీ వస్తాయిరా నువ్వు తీసుకొని పోతావా అంటే, సరే అనుకుని వాడు తీసుకొని పుచ్చుకొని వెళ్ళిపోయాడంటే వాడు అనధికారి. వాడికి అంతే అధికారం. అల్పాధికారి వాడు. మందాధికారి. వాడికి అంతే దక్కుతుంది. ఇంక ప్రపంచంలోని కర్మలే ఉంటాయి. మళ్ళీ జన్మలుంటాయి. మళ్ళీ మరణాలుంటాయి. మృత్యువు గ్యారంటీ. దాంతో పాటు జర. ఈ జరా మృత్యువులతో పాటు ఆకలి, దాహాలు. వాటితో పాటు శోకాలు, మోహాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. వాడు ఆ ప్యాకేజ్‌తో ఉండొచ్చు. కానీ వద్దు నాకు అన్నాడంటే మాత్రం వాడు ఇంకా అధికారి అవుతాడు. వాడికి ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడి నుంచి మొదలవబోతుంది కొన్ని మంత్రాల్లో. రకరకాల ప్రలోభాలు అన్నీ చూపిస్తారు. ఎన్నో ప్రలోభాలు చూపిస్తారు. వద్దు అన్న వాడికి మాత్రమే ఈ జ్ఞానానికి అధికారం ఉంటుంది. ఉపదేశం చెయ్యరా అంటే చేస్తారు. నీకు అధికారం ఉంటేనే నువ్వు దాన్ని పట్టుకోగలవు. కాబట్టి తృతీయం వరం నచికేతో వృణీష్వ ఇతి ఉక్తః సన్ నచికేతాః ఉవాచ. ఓ నచికేత మూడో వరాన్ని వరించు అని అడగబడ్డవాడై నచికేతుడింకా మూడో వరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ముందు ఆయన వరం చూద్దాము. తర్వాత అందులో నుంచి ఆయన్ని పక్కకు తప్పించడానికి అసలు నిజంగా నిలబడతాడా? కుదురుకుని వైరాగ్యంలో నిలబడి ఉన్నాడా? ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నాడా? లేదా? అని మన గురువుగారు పెట్టే పరీక్షలుంటాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడితే తర్వాత బ్రహ్మజ్ఞానం ఉంటుంది. అవన్నీ చూస్తూ నెమ్మదిగా విచారణ చేస్తూ నాలో ఇటువంటి వైరాగ్యం కలిగిందా లేదా అని ముందు చూసుకోవాలి. మన అధికారం గూడా మనకు తెలిసి ఉండాలి. ఈలోగా ఆలోచన చేసుకుంటూ వెళ్దాము. మన గురించి మనం విచారణ చేసుకుందాము. ఒకవేళ వైరాగ్యం లోపిస్తే ప్రయత్నపూర్వకంగా వైరాగ్యాన్ని సాధించి వచ్చి కూర్చుందాము. బ్రహ్మజ్ఞానాన్ని పుచ్చుకోవడానికి, అమృతాన్ని పానం చేయడానికి అధికారంతో అధికారులమై వచ్చి కూర్చుని విందాము. శుభం భవతు.